హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఇష్టమైన వంకాయ తోటి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 or 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయల్ని మంచిగా వేరే బౌల్లో వాటర్ తీసుకొని 1 or 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే బయట మార్కెట్లో కొనేటప్పుడు డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి మంచిగా వంకాయల్ని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. మనకి కావాలంటే సాల్ట్ వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ని. బట్ నేనైతే నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకొని తీసుకుంటున్నాను. దాని తర్వాత దీన్ని మంచిగా ఆ పైన తొడియాలు మొత్తం తీసేసి నాకు నచ్చిన సైజులో కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలనిపిస్తే ఆ సైజులో యాడ్ చేసుకోవచ్చు. బట్ వంకాయల్ని కట్ చేసుకునే ముందు మనకు తెలుసు కదా, పురుగులు పుచ్చులు ఏమన్నా ఉంటే తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. నాకైతే ఫ్రెష్ బ్రింజలే నాకు దొరికాయి లక్కీగా. సో ఇక్కడ నేను చిల్లీ పౌడర్ యాడ్ చేయకుండా పచ్చిమిర్చి కారం యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం. సో పచ్చిమిర్చి, చిన్న జింజర్ ముక్క అండ్ కావలసినంత కొత్తిమీర అండ్ 1 స్పూన్ ఫుల్ ఆఫ్ జీలకర్ర. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా చాప్ చేసుకొని బౌల్లో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను యూజువల్గా 1 or 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాను ఇలాంటి కర్రీస్ కోసం. సో మీకు ఎంత ఆయిల్ కావాలో అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ నేను జీరా అండ్ ఆవాలు పోపులాగా వేశాను. ఇది మంచిగా వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది. ఆ తర్వాత ఇమీడియట్గా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. అవి ఆనియన్స్ వేగింది అని మనకు తెలిసిన తర్వాత వెంటనే బ్రింజల్ యాడ్ చేసుకోవాలి. మంచిగా నేను కట్ చేసుకున్న బ్రింజల్ అంతా సాల్ట్ వాటర్లో ఉండింది. సో ఇది ఇప్పుడు ఈ కర్రీ ఇప్పుడు చేదుగా అంటే లైట్గా చేదుగా వస్తుంది సాల్ట్ వాటర్లో పెట్టకపోతే. ఇప్పుడు మన కర్రీ ప్రాపర్గా ఉంటుంది. సో అన్ని బ్రింజల్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను 1 స్పూన్ ఫుల్ ఆఫ్ పసుపు యాడ్ చేశాను. ఈ పసుపు మెంతి పసుపు యాడ్ చేశాను, నేను నార్మల్ పసుపు యాడ్ చేయలేదు. బికాస్ నేను ఎక్స్ట్రా అడిషనల్ మసాలాస్ ఏం యాడ్ చేయట్లేదు ఇక్కడ. మీకు మెంతి పసుపు కావాలంటే చెప్పండి, నేను తర్వాత మీకోసం స్పెషల్ వీడియో చేసి పెడతాను. ఓకే. సో నేను మామూలుగా నాకు స్టార్టింగ్లోనే సాల్ట్ వేసే అలవాటు లేదండి. సో నేను ఏ కర్రీకైనా మ్యాక్సిమం కర్రీ మిడిల్లో సాల్ట్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ నేను ఒక చాయ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. వంకాయలు కొంచెం మగ్గాలి కాబట్టి పసుపు యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం సేపు మూత పెట్టుకొని తీసుకొని దాని తర్వాత నేను సాల్ట్ యాడ్ చేస్తాను. సో కొంచెం సేపు లైక్ ఒక 5 minutes మగ్గిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. సో వంకాయలు నీళ్ళలో నానబెట్టాం కదా, అప్పుడు సాల్ట్ వంకాయలకి అంటుకుంటుందేమో అని ఏం ఆలోచించకండి. వంకాయలకి సాల్ట్కి ఏం అంటుకోదు. సో ఇక్కడ 1 స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న కొరియాండర్ పేస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. కావాల్సి అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం జార్లో కూడా వాటర్ మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ అంతా రిమైనింగ్ది కూడా నేను ఈ కర్రీలో వేసేసుకున్నాను. నెక్స్ట్ అది కూడా కొంచెంసేపు వంకాయ మగ్గింది కానీ బట్ గ్రేవీ మగ్గాలి కాబట్టి ఇంకొక 5 minutes స్టవ్ మీద ఉంచి ఓపెన్ చేసి చూస్తే ఎలా వచ్చింది చూడండి. ప్రాపర్గా ఆయిల్ సెపరేట్ అయిపోయింది. మంచిగా కలర్ చూడండి ఎంత బాగుందో. నార్మల్గా ఇది బగారా రైస్లో అయినా తినచ్చు, మనం వైట్ రైస్లో కూడా తీసుకోవచ్చు. లంచ్ టైంలో తినచ్చు, డిన్నర్ టైంలో కూడా తినచ్చు. ఆల్ టైమ్ ఇది చాలా క్విక్ అండ్ వెరీ టేస్టీ. సో నేను ఇప్పుడు వేడి రైస్లో ఇది ఒక గంట నాకు సరిపోదు, ఇంకొక గరిట కూడా నేను కర్రీ బికాజ్ నేను కొంచెం కర్రీ ఎక్కువ తీసుకుంటాను. మీకోసం ఇప్పుడు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వేడి రైస్లో కొంచెం వేడిగా కాలిపోతుంది, బట్ తిని చెప్తాను మీకు ఎలా ఉందనేది. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, చాలా సూపర్.